హే ఆకాష్ దే శ్రీకాంత్. ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుంది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కే మీరు ఓట్లు వేసుకోండి. సో ఆదిత్య గారు కానీ నైనిక గారు కానీ ఇద్దరిట్లో ఒకరు మాత్రం మిడ్ వీక్ ఎలిమినేషన్ అవుతారు. సో అందుకే వాళ్ళిద్దరిట్లో మీ ఫేవరెట్ ఎవరు ఉంటే వాళ్ళకు ఓట్లు వేసుకోండి. ఇంకోటి మాట్లాడిన మెయిన్ టాపిక్ ఏంటంటే లేపేసిరా హౌస్ మొత్తం కలిసి ఒక కంటెస్టెంట్ని టాప్ 1కి అంటే ఓటింగ్లో టాప్ 1కి లేపేసిరా. మామూలుగా లేపలేరు. నిజంగా నాకు అనిపించింది కదా, అసలు అన్నీ తెలిసి కూడా పోయి పప్పులో కాలేశ్వర హౌస్మేట్స్ ఇన్ని సీజన్స్ చూసినా కూడా అందరూ కలిసి ఒకరి మీద దాడి చేస్తే వాడే పైకి లేస్తాడు. అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా అయ్యో పాపం అందరు కలిసి ఒకరి మీద పడ్డారు అన్న ఒక థాట్ వస్తుంది. చూసిరా మళ్ళీ చేసిర్రు అంటే వీళ్ళు బిగ్ బాస్ ఇంతకుముందు చూడలేదా, లేకపోతే చూసినా చూడనట్ట అందరు వేసి ఒకరి మీద రుద్దేసిరు ఒక తప్పు అది నిజమే కదా అని చెప్పేసి అందరు రుద్దిరా నాకు తెలియదు. కానీ ఓటింగ్లో మాత్రం ఫస్ట్ సెకండ్ థర్డ్ వీక్లో టాప్లో ఉన్న వాళ్ళకి కూడా తగాఫర్ కొట్టి కిందికి వాళ్ళని పంపించి పైకి వాగిండి. నెక్స్ట్ లెవెల్ ఓటింగ్ నడుస్తుంది. సో మాట్లాడుకుందాం ఓటింగ్లో ఎవరు టాప్ ఉన్నారు, ఎవరు లీస్ట్ ఉన్నారు మాట్లాడుకుందాం. సో డేంజర్ జోన్లో ఉన్నది మాత్రం ఆదిత్యం గారు అండ్ నైనిక ఇద్దరు ఎవరైనా ఫేవరెట్ ఉంటే వాళ్ళు ఓట్లు వేసుకోరు. సో ఇప్పటివరకు యాజ్ ఆఫ్ నౌ ఫస్ట్ వీక్ నుంచి కూడా ఇప్పుడు ఎవరు టాప్లో ఉన్నారు ఎందుకంటే ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉన్నది నిఖిల్ విష్ణుప్రియకి. సో నిఖిల్ విష్ణుప్రియ ఓట్లోకి వచ్చినప్పుడు నిఖిల్ హైలో ఉన్నాడు, విష్ణుప్రియ డౌన్లో ఉంది. బట్ నిఖిల్ లేనప్పుడు విష్ణుప్రియ టాప్లో ఉంది. లాస్ట్ వీక్ వచ్చేసి విష్ణుప్రియ నిఖిల్ లేడు, నబిల్ టాప్లో ఉన్నాడు. బట్ ఇప్పుడు టాప్లో ఎవరు ఉన్నారో మాట్లాడుకుందాం. సరే కొత్త వస్తున్నారు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టయితే వీడియో స్టార్ట్ చేయండి, మాట్లాడుకుందాం. టాప్లో ఉన్నది మాత్రం నబిల్. చాలా పోల్స్లలో టాప్లో ఉన్నది నబిల్, సెకండ్ పొజిషన్లో ఉన్నది నిఖిల్. సో నబిల్కి నిఖిల్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, 2% 1%. అన్ని ఓటింగ్ పోల్స్లో కవర్ చేసుకుంటే చూసుకుంటే నబిల్కి నిఖిల్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో సోనియా వెళ్ళిపోయింది కాబట్టి నిఖిల్ గేమ్ అన్న ఇంప్రూవ్మెంట్ అవుతే మాత్రం నిఖిల్ ఓటింగ్లో పైకి వస్తారు. బట్ మొన్న ఇప్పుడైతే మనకు అన్అఫిషియల్గా నామినేషన్ లిస్ట్ వచ్చింది, లీక్ అయింది, అప్పటి నుంచి జరిగిన ఓటింగ్ వల్లనే చెప్తున్నా. సో టాప్లో నబిల్ ఉన్నాడు, కొన్ని ఓటింగ్ పోల్స్లో టాప్లో నిఖిల్ కూడా ఉన్నాడు. బట్ ఓవరాల్గా హై ఓటింగ్ మాత్రం నబిల్కే పడుతుందని చెప్పొచ్చు. ఈ నబిల్ నిఖిల్ ఏందేమో. సో సెకండ్ పొజిషన్లో మాత్రం నిఖిల్ ఉండు, నబిల్కి 26 పడితే నిఖిల్కి 25.9 పడుతుంది. అంటే డిఫరెన్స్ ఏం లేదు, అతనికి జస్ట్ ఎడ్జ్లో ఉన్నారు, ఒక 50 to 60 ఓట్స్ డిఫరెన్స్తో ఉన్నారు, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కానీ థర్డ్ పొజిషన్కి షాకింగ్. కొన్ని ఓటింగ్ పోల్లో అయితే ఆదిత్యం గారు ఉన్నారు, కొన్ని ఓటింగ్ పోల్లో మణికంఠ ఉన్నాడు. మనం ఓవరాల్గా నిన్న నామినేషన్ సినారియో చూసుకుంటే వీక్ డేస్లో మణికంఠ సినారియో చూసుకుంటే టాప్ 3లో మణికంఠ విష్ణుప్రియని పక్కకు దొబ్బేసిండు. మణికంఠకి 19 to 20% ఓటింగ్ పడుతుంది, మామూలు ఓటింగ్ పడట్లా. నిజం చెప్తున్నా, మీకు అర్థం కావట్లే. తీసుకుపోయి టాప్ 5లో కూర్చున్నట్టు మణికంఠని. మనోడు సింపతి కార్డు యూజ్ చేస్తుండా, ఏ విధంగా ఉంటుండో సెకండరీ, కానీ హౌస్లో మాత్రం ముందుకు ఎంతో కొంత అయితే నెగిటివ్ ఆర్ పాజిటివ్ ముందుకు వెళ్తుండు మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ జరుగుతుంది, ఫ్రైడే షూటింగ్ ఉంటుంది. ఈ వీక్ ఓట్లు ఓన్లీ థర్స్డే అంటే గురువారం నైట్ వరకే కన్సిడర్ అవుతాయి, తర్వాత కన్సిడర్ అవ్వవు. ఎందుకంటే ఫ్రైడే షూట్ నడుస్తుంది ఎలిమినేషన్, అండ్ సాటర్డే ఇంకో ఎలిమినేషన్. అంటే సాటర్డే సండే ఎపిసోడ్లలో ఫ్రైడే రోజు ఏమో మామూలు ఎపిసోడ్ నడుస్తుంది, సేవింగ్ ఎపిసోడ్. ఫ్రైడే రోజు నార్మల్ సేవింగ్స్ నడుస్తాయి అండ్ కోటింగ్ పడుతుంది. అండ్ సండే రోజు వచ్చేసి ఎలిమినేషన్ జరుగుతుంది. సండే వచ్చేసి మన గ్రాండ్ లాంచ్ 2.0 జరుగుతుంది. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్లకే మీరు ఓట్ వేసుకోండి. థర్డ్ పొజిషన్ మణికంఠ, ఫోర్త్ పొజిషన్ మన విష్ణుప్రియ. ఈమె 14 to 16, 17 పడుతుంది. మణికంఠ విష్ణుప్రియకి ఎవ్రీ వీక్ చూసుకుంటే విష్ణుప్రియ కొద్ది 2% ఓటింగ్తో 3% ఓటింగ్తో కింద ఉండేవాడు. బట్ ఇప్పుడు రివర్స్ అయింది, విష్ణుప్రియ కంటే మణికంఠ 2 to 3% ఓటింగ్తో హైలో ఉన్నాడు. ఇట్ మేబీ ఒకరిని మిడ్ వీక్ ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్లో అయినా పెట్టాలి, లేదు అని అంటే డబుల్ ఎలిమినేషన్ జరగాలి. సో ఈ రెండిట్లో ఒకటి మాత్రం జరుగుతుంది. డబుల్ ఎలిమినేషన్ కంపల్సరీ జరిగితే హౌస్లో ఆల్రెడీ 8, వైల్డ్ కార్డ్స్గా 8, అండ్ ప్లస్ 1 వీక్ ఆగి లాస్ట్ సీజన్లో రతికి ఎట్లా వచ్చిందో అట్లా ఒక కంటెస్టెంట్ అయితే లోపల పంపిస్తారు. సో యాజ్ ఆఫ్ నౌ టాప్లో ఉన్నది నబిల్ అండ్ లీస్ట్లో ఉన్నది
అది నైనిక ఉంది, ఆదిత్య. నైనికతో కంపేర్ చేస్తే ఆదిత్య గారికి ఓటింగ్ కొంచెం ఎక్కువనే ఉంది. బట్ నైనికని మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసి సీక్రెట్ రూమ్లో పెట్టి మళ్ళీ హౌస్లోకి తీసుకొస్తే అంత ఇంపాక్ట్ క్రియేట్ అవుద్దా లేకపోతే సీక్రెట్ రూమ్ ఫెయిల్ అవుద్దా తెలీదు. బట్ చూడాలి. నాగమణి కంటను ఎలిమినేట్ చేసి మిడ్ వీక్లో నాగమణి కంటను ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్లో పెట్టి మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి వదిలితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎంతమంది పడ్డరా ఎన్నడా బక్క పానము. నువ్వు పృథ్వీతో కంపేర్ చేస్తే, నబిల్తో కంపేర్ చేస్తే, నిఖిల్తో కంపేర్ చేస్తే నువ్వు వీక్ ఏంది ఏడా బాడీ ఇప్పుడు వీక్. అవును వీక్ అందరికీ తెలుసు. ఇంకో దాంట్లో ఆయన స్ట్రాంగ్గా ఉండొచ్చు కదా. సో మన బాడీ అప్పటికప్పుడు పెరిగిపోలేంది. నీతో కంపేర్ చేసుకో. నా కొద్ది నువ్వు వీక్ ఫిజికల్ కానీ చెప్పడంలో వేరు. బట్ నువ్వు పక్కన వాళ్ళ కొద్ది నువ్వు ఫిజికల్లీ వీక్ అని అంటే బక్కోడు ఎప్పుడైనా దొడ్డుగా ఉన్న బక్కోని పెడితే బక్కోడు ఎప్పుడైనా ఫిజికల్గా వీక్ అనే ఉంటాడు. బక్కోడు మళ్ళీ ఏం రో ఎట్లా మాట్లాడినావు కాదు చెప్తున్నా, కంపారిజన్ చెప్తున్నా. సో ఓటింగ్ మాత్రం దంచి కొడుతుంది నాగమణి కంటను నేనైతే చూడాలనుకుంటున్నా సీక్రెట్ రూమ్లో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, మీరు ఓటు ఎవరికి వేయాలనుకుంటారు, మీ ఓటు ఎవరికి వేసిర్రు, సో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలిపండి. మామూలు రచ్చ చేయలేరు నిన్న నామినేషన్లో నాగమణి కంట మీద. సో నాగమణి కంట అందుకే ఓటింగ్లో హై వచ్చేసిండు. చూద్దాం, మనకు థర్స్డే మార్నింగ్ లోపు మనకు అఫీషియల్లో ఎవరు టాప్లో ఉన్నారు అండ్ ఎవరు లిస్ట్లో ఉన్నారో మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ వీడియో వరకు వెయిట్ చేయండి. సో ఈ 2 రోజులలో ఈ రోజు గేమ్తో విష్ణుప్రియకి ఓటింగ్ పెరగవచ్చు. ఏదైతే మనకు ప్రోమోలో వచ్చిందో ఆ టాస్క్ విష్ణుప్రియ అండ్ నిఖిల్ ఇద్దరి మధ్యన జరిగింది. ఆ టాస్క్ ఫెయిల్ అయ్యారు. ఇంకా 2 టాస్క్లు జరిగినాయి. అందులో ఒక టాస్క్ నిఖిల్ టీం గెలిచింది, ఒక టాస్క్ సీతా క్లైన్ కాంతారా క్లైన్ గెలిచింది. సో ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ ఏదైతే టాస్క్ నడుస్తుందో అదే టాస్క్ హౌస్లో కూడా నడుస్తుంది. వైల్డ్ కార్డ్స్ రావడం మీద పోవడం మీద మీరు టాస్కులు ఫెయిల్ అయితే ఇంకా వైల్డ్ కార్డ్స్ యాడ్ అవుతారు అన్న సెన్స్లో బిగ్ బాస్ చెప్పారు. కాబట్టి వైల్డ్ కార్డ్ కోసం చాలా అంటే చాలా గట్టిగానే టాస్కులు జరుగుతున్నాయి. చాలా గట్టిగానే మనల్ని కొట్లాడుతారు. సో చూద్దాం. లీక్స్ వచ్చిన కొద్దీ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ డిస్క్రిప్షన్ కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో లింక్ క్లిక్ చేయండి, అక్కడ ఫాలో అయిపోండి, అప్డేట్స్ తెలుసుకోండి. సో కొత్త వస్తున్న ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను మీ శ్రీకాంత్ రెడ్డి సైనింగ్ ఆఫ్. జై హింద్.